Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, WhatsApp status లో చాలా మంది ఫొటోస్ అనేవి పెడుతుంటారు కదా. ఆ ఫొటోస్ అనేవి కెమెరాతో తీసినంత క్వాలిటీగా కాకుండా కొంత క్లారిటీ అనేది మిస్ అయ్యి బ్లర్గా కనిపిస్తాయి. ఇది మీరు గమనించే ఉంటారు. అయితే మనం వాట్సాప్ స్టేటస్లో పెట్టే ఫోటో ఈ విధంగా బ్లర్గా కాకుండా హెచ్డి క్వాలిటీలో ఉండే విధంగా ఏ విధంగా పంపించాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్ మీరు చార్ట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూ అని ఉంటుంది, అంటే మీ కాంటాక్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది చార్ట్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అటాచ్మెంట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటోను వాట్సాప్ స్టేటస్ను పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేసి అది హెచ్డి క్వాలిటీలో స్టేటస్లో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఒక ఫోటోను అయితే ఇది సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేయగానే ఫస్ట్ మనకు పైన హెచ్డి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ హెచ్డి పైన క్లిక్ చేస్తే మనకు రెండు ఆప్షన్స్ అనేవి వస్తాయి, స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డి క్వాలిటీ. రెండో ఆప్షన్ అయితే మీరు చూజ్ చేసుకోండి. హెచ్డి క్వాలిటీ మీద క్లిక్ చేయండి. ఇది హెచ్డిలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోను అయితే సెండ్ చేసేయండి. ఇది సెండ్ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఆ ఫోటో పైన క్లిక్ చేస్తే పైన 3 డాట్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఫోటో సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఈ ఫోటో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది ఇంటర్నెట్కు అనుగుణంగా మనకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది హెచ్డి క్వాలిటీలో. ఇప్పుడు ఈ ఫోటో సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి స్టేటస్ ఓపెన్ చేయండి. స్టేటస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ రైట్ సైడ్ కెమెరా సింబల్ ఉంటుంది కదా, ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అనేది కనిపిస్తుంది కదా, మనం సేవ్ చేసిన ఫోటో. దాన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో అయితే స్టేటస్లో డైరెక్ట్గా సేవ్ చేసేయవచ్చు. ఇప్పుడు సేవ్ చేసాం కదా, ఇదైతే మీకు స్టేటస్లో హెచ్డిలో కనిపిస్తుంది. ఎవరు చూసినా సరే మంచి క్వాలిటీగా పిక్చర్ అనేది కనిపిస్తుంది. మనం గ్యాలరీ నుంచి డైరెక్ట్గా సేవ్ చేయడం వల్ల అది ఎప్పుడు క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మీ ఫొటోస్ అనేవి క్లియర్గా క్లారిటీగా మీ స్టేటస్లో అయితే కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.